పరంగా మనం చెప్పాలి కాబట్టి, చక్రాల పరంగా చెప్పాలి కాబట్టి, ఇంకా చెప్పాలంటే కొంచెం కాళ్ళ మధ్యలో గ్యాప్ పెట్టేసి పూర్తిగా కూర్చోండి. అయితే మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే పుట్టిన ప్రతి పిల్లవాడు ఈ ఆసనం చాలా అద్భుతంగా వేయడం జరుగుతుంది. మీరు కావాలంటే మీరు కూడా చేశారు, నేను కూడా చేశాను. ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్క పిల్లవాడు, చిన్న శిశువు కూడా ఈ ఆసనం తప్పకుండా పర్ఫెక్ట్ గా కొంచెం యజ్ఞాలు యాగాలు కొంచెం హీల్ అవుతాయి. యోగాసనం సంతానం కలిగినటువంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ ఆసనం వేయడం జరుగుతుంది. ఇది వజ్రాసనం. ఓకేనా? తర్వాత మలాసనం. తర్వాత మూడో ఆసనం ఏంటమ్మా? మలాసనం. మన ఇండియాలో తప్పకుండా రోజుకి చూడండి, మన నేచర్, మన ప్రకృతి, మన యొక్క సనాతన ధర్మం యొక్క చెప్పాలంటే కల్చర్, ఇండియన్ కల్చర్. ఈ కల్చర్లోనే చక్రాలు యాక్టివ్ అవుతారని ఆయన చెప్పడం జరిగింది. కానీ వాళ్ళంతా సైడ్ అవుతున్నారు. రిలాక్స్ ఉంటుంది. మీకు చెప్తారు నేచర్లో ఎంత తక్కువ ఉంటుంది, నేచర్లో ఎంత తక్కువ ఉంటుంది, భూమి తక్కువ ఉంటుంది. స్థితపడిపోయి కూర్చోవడం. స్థితపడిపోవడం అంటే ఒక సిద్ధేశ్వరుడు ఏ విధంగా కూర్చుంటారో ఆ విధంగా అంటే కంప్లీట్ గా ఈ భూమికి కలిగినటువంటి తత్వం ఉంటుంది. ఈ తత్వం మనిషిలో అయితే మనకు ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే అగ్ని తత్వం, వాయు, రింగ్ ఫింగర్ 45 days లో హై బీపీ వాళ్ళ ఈ హైదరాబాద్ లో